మన వీడియోలో అయితే కొత్త క్యారెక్టర్లు వస్తారు. వాళ్ళు ఎవరో కాదు, ఇగో ఇక్కడ ఉంది చూసిరు కదా, ఇవనే మా అమ్మ. నమస్కారం అందరికి. నా పేరు రాజావా. ఇక అందరూ నన్ను రాజీ రాజీ అని పిలుస్తారు. ఇక మీరు కూడా గట్లనే పిలువుర్రి, ఏమనుకోను. ఎందుకంటే ఇక మీరు మా వాళ్ళు కదా, పిలువుర్రి, ఏం కాదు. ఇక గీడైతే మా తమ్ముడు, పేరు నర్సయ్య. నేనైతే ముద్దుగా నర్సుగా అని పిలుస్తా. ఇది కొంచెం బుర్ర తక్కువదా, ఇంతటైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటిదే అక్క, నా గురించి గట్లేపబడుతుంది? ఏం లేదురా నర్సుగా, ఉత్తుతల్ని చెప్పిన, ఏం ఫీల్ కాకురా. నువ్వు నా తమ్ముని కదా, గా మాత్రం జోక్ వేయద్దా. ఇక మనమైతే మళ్ళా స్టోరీలోకి వెళ్దాం. ఏందే అవ్వా, తొందరరా అని ఎగిరబెట్టినవు. ఏం లేదురా నర్సి. ఏం లేకపోతే నన్నెందుకు పిలిచినట్టే మరి? అయ్యో, గింత కోపానికి రాబడుతుంది ఎవరా నర్సి, చెప్పరా తినవా? మరి కోపం రాదానే అవ్వా? 3 రోజులైతుంది నాకు దొడ్డికి రాక. రాక ఇలా ఏందో వచ్చినట్టు అనిపిస్తే గట్ట చెరువు మొక్కనమైన గంతే. ఫోన్ చేసి రా అంటే దొడ్డికి నడిమిట్లు ఆపుకొని వచ్చిన కదా నీకోసం. అత్తనేమో ఏం లేదన్న పడుతుంది, మరి కోపం రాదా? అబ్బో, నువ్వు దొడ్డికి పోయినవో ఇంకేమవుతా దాగపోయినవో. ఈ నాటకాలు నా దగ్గర నారా నర్సిగా? చీనీ అవ్వ, చెప్తే నా మాటినవేందే నువ్వు? ఇగో నా చేతి వాసన చూడే, నమ్మకపోతే ఇప్పుడే కడుక్కొని వస్తానా. సి ముండ కొడక, చేయి గబ్బు వాసన వచ్చి పడైతుంది. మరి నేను చెప్తే నమ్మిన మానే అవ్వ. మరి నన్ను కూరల కరివేపాకు తీసేసినట్టు తీసేత్తవేందే? ఇప్పుడు అర్థమైందా నేను దొడ్డికి పోయి వచ్చినా అని? సరే, నమ్మిన పట్టు. గా బండి పట్టుకొని రాపోరా, మనం అక్కోళ్ళ ఇంటికి పోయేద్దాం. ఏంది అక్కోళ్ళింటికి పోదామా? ఏం మాట్లాడతానవే నువ్వు? ఆగో, గట్లనే పెడితేనేవరా? మరి లేకపోతే దానికి నాకు గొడవైందని తెలుసు కదా, ఎట్లెత్తా అనుకుంటాను? అది నన్ను బండ బూతులు తిట్టింది. ఇంకా నువ్వు దేనికి పనికి రావురా, నీకే పని శాత కాదు, శాతగానోడా అని తిట్టిపోయింది. ఇంకా దానింటికి నేను వస్తానా?